SAS క్రైటీరియన్. సో, క్రైటీరియన్‌లో థర్డ్ అనమాట. ఇంకా 3 క్రైటీరియన్స్. ఓన్లీ దీంట్లో 3 క్రైటీరియన్స్ ఉంటాయి. సో, స్వరూపకత నియమాలు 3 ఉంటాయి. ఈ 3 ఉపయోగించుకొని మనం అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్‌లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా దీని మీదే బేస్ అయ్యి ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? ట్రిపుల్ ఏఏఏ సిమిలారిటీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ట్రిపుల్ ఎస్ఎస్ సిమిలారిటీ. భూ స్వరూపకత నియమం. మూడోది ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే SAS క్రైటీరియన్, అంటే సైడ్ యాంగిల్ సైడ్, భూ స్వరూపకత నియమం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇదేంటి చూద్దాం. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ అదర్ triangle and the sides including these angles are proportional, then the two triangles are similar. తెలుగు మీడియంలో చూడండి ఒకసారి. రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజములోని రెండు భుజాలు వరుసగా రెండవ త్రిభుజములోని రెండు అనురూప భుజాలకు ఒకే నిష్పత్తిలో ఉంటూ ఆ భుజాల యొక్క మధ్య కోణం సమానమైతే ఆ రెండు త్రిభుజాలు కూడా మనకి ఏమవుతాయంటే స్వరూపాలు అవుతాయి. రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు, మొదటి త్రిభుజంలో ఈ రెండు భుజాలు రెండో త్రిభుజంలో రెండు సదృశ్య భుజాలుకి ఒకే నిష్పత్తిలో ఉంటూ వాటి యొక్క మధ్య కోణాలు సమానమైతే ఆటోమేటిక్గా రెండు త్రిభుజాలు ఏమవుతాయంటే స్వరూపాలు అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేయటం కోసం ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సేమ్ డయాగ్రామ్ అన్నిటికీ ఒకటే. సో ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ డిఎఫ్ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ఇందులో యాంగిల్ సో ఇందులో యాంగిల్ ఏ వచ్చి దేనికి ఈక్వల్? యాంగిల్ డికి ఈక్వల్. ఓకే. నెక్స్ట్ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్ అని ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ ద గివెన్. సో ఫస్ట్ మనం గివెన్ చేద్దాం. సో గివెన్ what is given? In triangle ABC and triangle DEF AB by DE is equal to దేనికి ఈక్వల్? AC by DF కి ఈక్వల్. అండ్ ఇంకేం ఇచ్చారు? అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ఇవ్వటం జరిగింది. సో ఇది గివెన్. సో ఆర్టీపీ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్టీపీ సారాంశము, తెలుగు మీడియం అయితే సారాంశము, ఫస్ట్ రాసింది దత్తాంశం. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు దీంట్లో? మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. సో దీనికోసం కన్స్ట్రక్షన్ ఏం చేసుకోవాలి? సేమ్ ఇంతకు ముందు 2 థియరమ్స్కి ఎలా చేసాం అదే కన్స్ట్రక్షన్. సో డిఈ పైన పి అనే పాయింట్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి ఈ విధంగా, అదేవిధంగా డిఎఫ్ పైన క్యూ అనే పాయింట్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట. టేక్ 2 points on 2 points P comma Q on DE comma DF such that ఏం అవ్వాలి? ఎలా తీసుకున్నాం మనం ఈ 2 పాయింట్స్ని?
ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి అవ్వాలి. అదేవిధంగా ఏసీ దేనికి ఇవ్వాలంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూకి ఈక్వల్ అవ్వాలి. డిక్యూకి ఈక్వల్ అవ్వాలి. ఈ విధంగా మనం ఈ 2 పాయింట్స్ని తీసుకుందాం. ఇది కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఏం చేయాలి? జాయిన్ పీ కామా క్యూ. ఓకే, నెక్స్ట్ మనం ప్రూఫ్. సో మనం ప్రూఫ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఉపపత్తి ప్రూఫ్. ఇక్కడ మనకి చూడండి ఏమవుతుంది ఇక్కడ, వాట్ ఈస్ గివెన్లో ఏముందంటే ఏబి బై డిఈ దేనికి ఈక్వల్గా ఉంది మనకి చెప్పండి? ఏసీ బై డిఎఫ్కి ఈక్వల్గా ఉంది. సో దిస్ ఈజ్ గివెన్లో. కానీ ఆల్రెడీ ఇప్పుడే మనకి కన్స్ట్రక్షన్లో ఏబి దేనికి ఈక్వల్? డిపికి ఈక్వల్. సో ఏబి ఉన్న ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ఏబి ఉన్న ప్లేస్లో మనం డిపి రాసుకోవచ్చు. డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? అలాగే ఏసీ ఉన్న ప్లేస్లో డిక్యూ రాసుకోవచ్చు. డిక్యూ బై దేనికి ఈక్వల్ అని రాసుకోవచ్చు? డిక్యూ బై డిఎఫ్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ డిఈఎఫ్లో డిపి బై డిఈ పార్ట్ బై టోటల్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు పార్ట్ బై టోటల్ సైడ్. సో ఇది కూడా మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అవుతుంది. దేర్ఫోర్ బై బీపీటీ బీపీటీ అంటే ఏంటమ్మా? బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతము. ఓకే, దేర్ఫోర్ బై బీపీటీ. సో ఆటోమేటిక్గా 2 సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి, డివైడ్ చేసింది కాబట్టి పీక్యూ అనే లైన్ సెగ్మెంట్. సో పీక్యూ దేనికి ప్యారల్ అవుతుంది? పీక్యూ ప్యారలల్ టు దేనికి ప్యారల్ అవుతుంది? పీక్యూ ఈఎఫ్కి ప్యారల్ అవుతుంది. సో పీక్యూ అనేది ఈఎఫ్ ప్యారల్ కాబట్టి, సో పీక్యూ ఈఎఫ్ ప్యారల్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి ఇక్కడ. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి మనకి ఏమవుతుంది? అప్పుడు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ పి వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ పి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. అలాగే యాంగిల్ క్యూ వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? యాంగిల్ పి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ క్యూ వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ డి వచ్చి అలాగే యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ పెద్ద ట్రయాంగిల్లో ఉన్న డిపిక్యూ అనే ట్రయాంగిల్, డిఈఎఫ్ అనే ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అయిపోతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ డిపిక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతున్నాయి. ఓకే, దేని ప్రకారము? ఏఏఏ సిమిలారిటీ ప్రకారం. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయి మనకు. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్. ఇప్పుడు అసలైన ప్రాబ్లంలోకి వెళ్దాం మరలా ఒకసారి. ఇక్కడ దీన్ని ఇక్కడ పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకి ఏబి దేనికి ఈక్వల్? పీడీకి ఈక్వల్. ఇలా పక్కన పెట్టండి. నెక్స్ట్ అదేవిధంగా ఏసీ దేనికి ఈక్వల్? కన్స్ట్రక్షన్లో తీసుకున్నాం. ఏసీ దేనికి ఈక్వల్? డిక్యూకి ఈక్వల్. ఓకే, అలాగే యాంగిల్ ఏ దేనికి ఈక్వల్? యాంగిల్ డికి ఈక్వల్. సో 9th క్లాస్ గుర్తెచ్చుకోవాలి. మళ్ళీ 9th క్లాస్లో మనకి ఎస్ఏఎస్ కాంగ్రెంట్ ప్రాపర్టీ ఉంది. 2 త్రిభుజాల్లో ఒక త్రిభుజంలో 2 భుజాలు వాటి మధ్య కోణం, రెండో త్రిభుజంలో 2 భుజాలు వాటి మధ్య కోణం సమానమైతే 2 త్రిభుజాలు ఏమవుతాయి? ఆటోమేటిక్గా కాంగ్రెంట్ అవుతాయి. దేర్ఫోర్ ఎస్ఏఎస్ కాంగ్రెంట్ ప్రాపర్టీ ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ డిపిక్యూ అవుతుంది. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి. సో కాంగ్రెంట్ అయితే మనకి ఏమవుతాయి చెప్పండి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, కాంగ్రెంట్ అయితే మనకు ఆటోమేటిక్గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి.
సో దేర్ ఫోర్ మనకి ఏమవుతుందంటే ఇందులో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, యాంగిల్ బి వచ్చి యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది, అలాగే యాంగిల్ సి వచ్చి యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ పైన చూడండి యాంగిల్ పి దేనికి ఈక్వల్ అయింది, యాంగిల్ ఈకి ఈక్వల్ అయింది. సో యాంగిల్ బి దేనికి ఈక్వల్ అయిపోద్ది, యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ సి ఇక్కడ క్యూకి ఈక్వల్ అయింది, కానీ క్యూ దేనికి ఈక్వల్ అయింది, యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అయింది. సో యాంగిల్ సి వచ్చి ఇప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఈ ప్రాబ్లంలో యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ డి కని ఈక్వల్ అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అది ఆల్రెడీ ఇచ్చేసాడు అది. ఇప్పుడు దేర్ ఫోర్ ఇది 1, ఇది 2, ఇది 3. 1లో ఏముంది, 1లో ఏముంది మనకి యాంగిల్ బి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ సి వచ్చి యాంగిల్ 1, 2 ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ చూడండి ఇందులో మనకి ఏమవుతుంది, యాంగిల్ బి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ బి అంటే ఇక్కడ ఉంది, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అలాగే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి ఆల్రెడీ హైపోథిసిస్లో ఉంది మనకి, ఓకే గివెన్లో ఉంది. సో మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, ప్రాబ్లం అయిపోయింది. సో దీన్ని మనం మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ప్రాబ్లం ఏంటంటే ఎస్ఏఎస్ క్రైటీరియాని మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఎలా ప్రూవ్ చేస్తాం అంటే ఎస్ఏఎస్ క్రైటీరియాని వాట్ ఈస్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. మనకి ఏమిటం జరిగింది, 2 సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయంట, వాటి మిడిల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది. అలాగే యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈస్ గివెన్. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే కన్స్ట్రక్షన్, సేమ్ కన్స్ట్రక్షన్ ఇంతకుముందు చేసిన వాటిలాగే కన్స్ట్రక్షన్ రాసుకున్నాం. ఎలాగా, డిఈ డిఎఫ్ పై పి క్యూ అనే 2 పాయింట్స్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే ఆ 2 పాయింట్స్ని ఎలా తీసుకున్నానంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపిఐ ఈ విధంగా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ ఈ విధంగా 2 పాయింట్స్ తీసుకున్నాను. తీసుకొని జాయిన్ పి కామా క్యూని జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఆ ప్రూఫ్లోకి వద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఇచ్చారు. సో దీంట్లో ఏబి ఉన్న ప్లేస్లో ఏం రిప్లేస్ చేసుకోవచ్చు, మనం డిపి పెట్టుకోవచ్చు, డిపి పెట్టాను. ఏసీ ఉన్న ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, డిక్యూ పెట్టుకోవచ్చు, డిక్యూ పెట్టాను. సో డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై డిఎఫ్ అని వచ్చింది. అంటే పార్ట్ బై టోటల్ సైడ్ ఇది కూడా మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమవుతుంది, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అవుతుంది. అంటే పీక్యూ అనే సైడు ఈ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అవుతుంది. మరలా ఒకసారి డౌట్ క్లారిఫై చేస్తున్నాను. మీకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అవ్వాలి. మరి ఇక్కడ అవ్వాలి కదా సార్, ఇక్కడ డిపి బై డిఈని వచ్చేసింది కదా అని డౌట్ వస్తుంది మీకు. ఇప్పుడు నేను దానికోసం ఏం చెప్పాను, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనకి డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అయింది అనుకోండి, బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది మనకి, డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ -1 చేసాం అనుకోండి, బోత్ సైడ్స్ 1 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి, డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్. సో ఇవన్నీ మర్చిపోండి. మా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే పార్ట్ బై టోటల్ సైడ్ అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా కరెక్ట్ అవుతుంది, అది కూడా కరెక్టే. సో దేర్ ఫోర్ బై బీపీటీ పీక్యూ ప్యారలల్ టు ఈఎఫ్ అవుతుంది. సో పీక్యూ ఎప్పుడైతే ఈఎఫ్కి ప్యారల్ అయిందో, సో పీక్యూ అండ్ ఈఎఫ్ అండ్ 2 లైన్స్, డి అనేది ట్రాన్స్వర్సల్, ఇక్కడ డిఎఫ్ అనేది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఈ 2 యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి మనకి, ఈక్వల్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని రాశాను. అలాగే యాంగిల్ డి వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి, ఈ చిన్న ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ అవుతాయి. సో ఇక్కడ సిమిలర్ అవుతుందని కూడా మనం ఏమి రాయవలసిన అవసరం లేదు, కానీ రాశాను అంతే. జస్ట్ ఇక్కడ యాంగిల్ పి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ క్యూ వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది అని రాసుకుంటే సరిపోతుంది, మిగతా ఏం రాయాల్సిన అవసరం లేదు, కానీ రాశాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి చూడండి ఏబి దేనికి ఈక్వల్ అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ప్రకారం పీడీకి ఈక్వల్ అయింది. ఏసీ దేనికి ఈక్వల్ అయింది, డిక్యూకి ఈక్వల్ అయింది. అలాగే ఇందులో ఈ మిడిల్ యాంగిల్ వచ్చి
ఇందులో మిడిల్ యాంగిల్కి ఈక్వల్ అయింది. మళ్ళీ 9th క్లాస్లోకి వెళ్ళాలి. 9th క్లాస్లో మనం కాంగ్రెంట్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఎస్ఏఎస్ కాంగ్రెంట్ ప్రాపర్టీ ఇన్ టూ ట్రయాంగిల్స్ టూ సైడ్స్ ఆఫ్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఈజ్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు టూ సైడ్స్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య బిందువు రెండవ త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య బిందువుకు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. దీన్ని మనం ఏమంటుంటే భూకోబు సర్వసమాన నియమము. స్వరూపకత నియమాలు ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సర్వసమాన నియమాలు 9th క్లాస్లో నేర్చుకున్నాం. సో ఎస్ఏఎస్ సిమిలారిటీ కాంగ్రెంట్ ప్రాపర్టీ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ ఏమైనాయి అంటే ఇచ్చిన ఏబిసి అనే ట్రయాంగిల్ డిపిక్యూ అనే ట్రయాంగిల్ మనకి కాంగ్రెంట్ అయినాయి. కాంగ్రెంట్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ బి వచ్చి యాంగిల్ పికి ఈక్వల్ అయింది. కానీ యాంగిల్ పి దేనికి ఈక్వల్, ఆల్రెడీ ఈకి ఈక్వల్ కాబట్టి యాంగిల్ బి వచ్చి యాంగిల్కి ఈక్వల్ అయింది. అదేవిధంగా యాంగిల్ సి వచ్చి యాంగిల్ క్యూకి ఈక్వల్ అయింది. కానీ యాంగిల్ క్యూ ఆల్రెడీ దీనికి ఈక్వల్, యాంగిల్ ఎఫ్కి ఈక్వల్. కాబట్టి యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అయింది. ఆల్రెడీ మనకి గివెన్లో ఏముంది, యాంగిల్ ఏ ఈజ్వల్ టు యాంగిల్ డి అని ఉంది. సో ఇందులో ఈ త్రీ యాంగిల్స్ అంటే ఈ చిన్న ట్రయాంగిల్లో ఏబిసి ట్రయాంగిల్లో త్రీ యాంగిల్స్ వచ్చి డిఈఎఫ్ ట్రయాంగిల్లో త్రీ కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు ఏఏఏ సిమిలారిటీ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే ఓకే ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. ఇప్పుడు మీకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి రీకాల్ చేసుకుందాం. మనం ఏమి నేర్చుకున్నాం మనం ఈరోజు. సో ఫస్ట్ ఏఏఏ సిమిలారిటీ నేర్చుకున్నాం. ఏఏఏ సిమిలారిటీ యాంగిల్ సిమిలారిటీ, ఇది ఫస్ట్ వన్ మనం నేర్చుకున్నది ఫస్ట్ వన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు చిన్న విషయం చెప్తున్నాను చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు ఏదన్నా రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్, ఓకే, ఇది ఒకటి. ఇక్కడ టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏదో ఏబిసి అనుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ ఇది ఏబిసి ట్రయాంగిల్, ఇది డిఈఎఫ్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 30 degrees ఉందనుకోండి, ఈ యాంగిల్ కూడా 30 degrees. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అనుకుందాం. ఓకే, ఈ యాంగిల్లో 60 degrees ఉందనుకోండి, 60 కాదు ఇంకా ఎక్కువ పెడదాం, 70 పెడదాం, 70 ఉందనుకుందాం. ఈ యాంగిల్ 70 ఉందనుకుందాం. ఇప్పుడు 30 + 70 ఎంత 100, అంటే రిమైనింగ్ ఈ యాంగిల్ ఎంత ఉండాలి, 80 degrees ఉండాలి. సో ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, ఖచ్చితంగా 80 degrees ఉంటుంది. అంటే మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారము ఎప్పుడైనా సరే టూ ట్రయాంగిల్స్లో టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది అన్నమాట. రెండు త్రిభుజాలలో రెండు సదృశ్య కోణాలు సమానమైతే ఆటోమేటిక్గా మూడో కోణం సమానం అవుతుంది. కాబట్టి ఏఏఏ సిమిలారిటీకి ఇంకా రిడక్షన్ చేస్తున్నాం, ఇంకా తక్కువ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే ఇంకా తగ్గిస్తున్నాం దీన్ని. ఏఏ సిమిలారిటీ. సో ఇకపై మనం ట్రిపుల్ ఏ సిమిలారిటీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏఏ సిమిలారిటీ యూజ్ చేస్తే సరిపోద్ది. అంటే అర్థం ఏంటంటే టూ ట్రయాంగిల్స్లో టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు, ఆ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, ఆటోమేటిక్గా సిమిలర్ అయిపోతాయి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని చాలా ఈజీగా రాసేసుకోవచ్చు అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టమైన ప్రాపర్టీ. ఎందువల్లంటే మనం టూ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే చాలా ఈజీ మెథడ్ ఏంటంటే టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అవి సిమిలర్ అయిపోతాయి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ట్రిపుల్ ఏ మర్చిపోండి మీరు. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏఏ సిమిలారిటీ గుర్తుపెట్టుకోండి. కోకో స్వరూపగత నియమము. రెండు త్రిభుజాలను మనం ఎప్పుడైనా సరే సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా సిమిలర్ అయిపోతాయి అన్నమాట. సో సెకండ్ వన్ ఏం నేర్చుకున్నామంటే ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ. అంటే టూ ట్రయాంగిల్స్ తీసుకున్నాం, ఇలాగా టూ ట్రయాంగిల్స్. ఈ టూ ట్రయాంగిల్స్లో ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం, ఇది ట్రయాంగిల్ ఏబిసి. సో దిస్ ఈజ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఏబి బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అయిందనుకోండి. ఆటోమేటిక్గా ఈ టూ ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అవుతాయి. ఇలా కనుక మనం ప్రూవ్ చేయగలిగితే, ఇలా ఉంటే కనుక టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్ఏఎస్ సిమిలారిటీ. అంటే టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇప్పుడు కూడా మనం ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఈ టూ ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్ ఏబిసి అండ్ దిస్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఈ టూ ట్రయాంగిల్స్లో ఎలా ఉందంటే
ఏబి బై డిఈ, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఏసీ బై డిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఏసీ బై డిఎఫ్ అవుతుంది. మరియు ఇంక్లూడింగ్ యాంగిల్ అంటే యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. ఇలా అయితే ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్ మనకి ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. సో వీటినే మనం ఇప్పుడు ప్రూవ్ చేసాం అన్నమాట. ప్రూవ్ చేసాం, నేర్చుకోవడం కాదు, మొత్తం ప్రూవ్ చేసాం. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్ మనం ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేయమంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఫస్ట్ ప్రాపర్టీ యూజ్ చేయగలుగుతామా, సెకండ్ యూజ్ చేయగలుగుతామా, థర్డ్ యూజ్ చేయగలుగుతామా అనేది మనం అక్కడ డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ మనం ఆలోచించుకోవాలన్నమాట. కానీ ఎక్కువగా ఈ ఫస్ట్ దాంట్లోంచి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి criterion for similarity of triangles. Okay, are the triangles similar? If so, name the criterion of similarity. Write the similarity relation in symbolic form. సో ఇక్కడ ట్రైదిస్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే ఆర్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఇచ్చిన త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా? ఒకవేళ అయితే ఏ క్రైటీరియా ప్రకారం అవుతాయి? సో మనం 3 క్రైటీరియన్స్ నేర్చుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఏఏ క్రైటీరియన్, సెకండ్ వన్ వచ్చి ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్, థర్డ్ వన్ వచ్చి ఎస్ఏఎస్ క్రైటీరియన్. కోకో స్వరూపగత నియమం, భుజము 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 స్వరూపగత నియమం, భుజము కోణము భుజము స్వరూపగత నియమం. అలా మనం 3 క్రైటీరియన్స్ అని నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు రైట్ ద సిమిలారిటీ రిలేషన్ ఇన్ సింబాలిక్ ఫామ్. సో సింబాలిక్ ఫామ్లో ఆ ట్రయాంగిల్స్ని సిమిలర్ అయితే రాయమని అడుగుతున్నాడు ఈ ప్రాబ్లంలో. సో చాలా ఈజీ ప్రాబ్లం ఇది. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక మనకి ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇవి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి లేదో మనం చెప్పాలి, ఎందుకు అవుతాయి కూడా రీజన్ చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ రెండు కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్ అవుతాయి? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. వాటిని ఏమంటారు? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు అని అంటారు. సో శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ వచ్చి ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలాగా యారో సింబల్స్ వేసాడు ఇలాగా. సో ఇలా యారో సింబల్స్ వేసాడంటే అర్థం ఏంటంటే ఆ 2 లైన్స్ కూడా ప్యారల్ లైన్స్ అన్నమాట. సో ఈ 2 లైన్స్ ప్యారల్ లైన్స్ కాబట్టి ఇక్కడ జిఏఐఎన్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్సల్ అవుతుంది, తిరియక్ రేఖ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ కోణము ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్ అవుతాయి చెప్పండి? ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు, ఏకాంతర కోణాలు అంటారు. సో ఇప్పుడు మనకి చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్లో ఫస్ట్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్ ఏమనుకోవాలి? ఎఫ్హెచ్జి వచ్చి సెకండ్ ట్రయాంగిల్లో ఐహెచ్కేకి ఈక్వల్ అయింది. అలాగే ఫస్ట్ ట్రయాంగిల్లో ఎఫ్జిహెచ్ వచ్చి సెకండ్ ట్రయాంగిల్లో హెచ్ఐకేకి ఈక్వల్ అయింది. సో మనకి యాజ్ పర్ ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, ఇఫ్ సో నేమ్ ద క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ అంటున్నాడు. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే ఏఏ సిమిలారిటీ. ఏంటి? ఏఏ సిమిలారిటీ. తెలుగులో ఏమంటామంటే కోకో స్వరూపకత, కో స్వరూపకత నియమం ప్రకారం. ఓకే, సో కోకో స్వరూపకత. సో ఇక్కడ ఏఏ సిమిలారిటీ. సో దీని ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే కాంగ్రెంట్ అవుతాయి. సో దీన్ని మనము సింబాలిక్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ రాసేటప్పుడు ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ లెటర్స్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేస్తాను? హెచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే ట్రయాంగిల్ హెచ్, నెక్స్ట్ ఎఫ్, హెచ్ఎఫ్జి అని రాశాను. ఈ సిమిలర్ టు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఇక్కడ హెచ్ రాశాను కాబట్టి
అంటే ఈ యాంగిల్కి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి, ఇక్కడ కూడా హెచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఖచ్చితంగా హెచ్తో స్టార్ట్ చేయాలి మనం. హెచ్. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్కి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి, ఇక్కడ కే అవుతుంది. జీకి కరస్పాండింగ్ యాంగిల్ వచ్చి ఐ అవుతుంది. అంటే జీ ఉన్న ప్లేస్లో ఐ రావాలి, ఎఫ్ ఉన్న ప్లేస్లో ఇందులో కే రావాలి. అంటే ఇక్కడ హెచ్కేఐ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సపోజ్ హెచ్కే అని ఐన్ కాకుండా హెచ్ఐకే అని రాసామంటే అది రాంగ్ అవుతుంది అనమాట. సో దేనికి ఏ యాంగిల్ ఈక్వల్ అవుతుందో అక్కడ కరస్పాండింగ్ ఆ లెటర్ మాత్రమే రాయాలి. ఇక్కడ హెచ్కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ఈ ఎఫ్ వచ్చి కేకి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది కాబట్టి. ఈ జే వచ్చి ఐకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేర్చుకున్నాం మనం ఆల్టర్నేట్ యాంగిల్స్ అని తెలుసుకున్నాం. సో ఇలా రాయాలన్నమాట. ఫస్ట్ దానికి ఆన్సర్ ఈ విధంగా రాయాలి. ఓకే. సో సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ మనం నేర్చుకున్న 3 క్రైటీరియన్స్ ఉన్నాయి. ఆ 3 క్రైటీరియన్స్ స్వరూపగత నియమాలు 3 ఉన్నాయి. ఆ మూడిటిని అప్లై చేయాలి. ఇక్కడ ఏం అప్లై అవుతున్నాయో ఏ అప్లై అవ్వట్లేదు చూడాలి. ఇక్కడ సెకండ్ చూసుకున్నట్లయితే సెకండ్ చూద్దాం ఒకసారి. సెకండ్ ఎక్కడ కూడా మనకి యాంగిల్స్ మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో సైడ్స్ చూద్దాం. సో సైడ్స్ అంటే ట్రిపుల్ఎస్ ప్రాపర్టీ ఏమైనా అప్లై అవుతుందో చూద్దాం. ఇక్కడ 3/6 అంటే ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. 4/10 అంటే ఎంత అవుతుంది, 2/5 అవుతుంది. సో సైడ్స్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ రేషియో. అదేవిధంగా ఇక్కడ యాంగిల్స్ ఎక్కడ కూడా మిడిల్ యాంగిల్ కూడా ఈక్వల్ లేదు. సో ఇవ్వలేదు కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అవ్వవు. సో మధ్య మధ్యలో అప్పుడు నాకు కూడా కాంగ్రెంట్ అని వచ్చేస్తుంది. ఓకే, సిమిలర్ అన్నమాట. ఓకే, పిక్యూఆర్ ఎల్ఎంఎన్ ఈ 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో లేవు. పైగా మిడిల్ యాంగిల్ కూడా ఈక్వల్గా లేదు కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ కావు అన్నమాట. సో సింపుల్గా మనం నాట్ సిమిలర్ అని రాస్తే సరిపోతుంది. నాట్ సిమిలర్. ఆ 2 ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అవ్వట్లేదు కాబట్టి సింపుల్గా నాట్ సిమిలర్, స్వరూప త్రిభుజాలు కావు, నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. స్వరూప త్రిభుజాలు కావు. స్వరూప త్రిభుజాలు కావు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే థర్డ్ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఎక్స్ వచ్చి ఎంత ఇచ్చాడు, మెజర్మెంట్ 2 ఇచ్చాడు. ఏవై ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అలాగే ఇప్పుడు ఏబి ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిఎస్సి అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఆ లోపల చిన్న ట్రయాంగిల్ ఏఎక్స్వై అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ రెండు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఏఎక్స్ బై ఏబి ఎంత అవుతుందో చూద్దాం. ఏఎక్స్ బై ఏబి. సో ఏఎక్స్ బై ఏబి అంటే ఎంత అవుతుంది, ఏఎక్స్ అంటే 2, ఏబి అంటే ఇక్కడ 2 + 3 ఎంత అవుతుంది, 5 అవుతుంది. 2/5 అయింది. ఓకే, అలాగే ఏవై బై ఏసీ చూద్దాం. సో ఏవై వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఏసీ అంటే ఈ 2 + 3 యాడ్ చేయాలి, 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ చిన్న ట్రయాంగిల్లో ఏఎక్స్ వచ్చి పెద్ద ట్రయాంగిల్లో ఏబి, అలాగే ఈ చిన్న ట్రయాంగిల్లో ఏవై, పెద్ద ట్రయాంగిల్లో ఏసీ. ఈ సైడ్స్ ఎలా ఉన్నాయంటే సేమ్ రేషియోలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ అనేది చిన్న ట్రయాంగిల్కి పెద్ద ట్రయాంగిల్కి కామన్ యాంగిల్ కాబట్టి ఇది అలాగే ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇది ఎస్ఏఎస్ ప్రాపర్టీ ఇక్కడ మనకు అప్లై అయిందన్నమాట. ఎస్ఏఎస్ సిమిలారిటీ అప్లై అయింది. సో ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రకారము ఈ 2 ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్ ఏఎక్స్వై ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అవుతుందన్నమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, ఎస్ఏఎస్ సిమిలారిటీ. సో దేని ప్రకారం ఏ క్రైటీరియన్ అవుతుందంటే ఎస్ఎస్ సిమిలారిటీ ప్రకారం అన్నమాట. క్రైటీరియన్ ఇక్కడ సిమిలారిటీ కంటే మనం క్రైటీరియన్ రాసుకుంటే ఇంకా మంచిది. క్రైటీరియన్ అని రాసుకుందాం ఇక్కడ నుంచి. క్రైటీరియన్. సో తెలుగులో భూ కో భూ స్వరూపకత. ఓకే,
సో రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి మనం? సింబాలిక్ ఫామ్లో రాయాలి. అంటే ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ చెప్పండి. చిన్న ట్రయాంగిల్ ఏంటి? AXY ఈ సిమిలర్ టు పెద్ద ట్రయాంగిల్ చెప్పండి. ఇప్పుడు ట్రయాంగిల్ ABC. సో ఈ లెటర్స్ యొక్క ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అంటే దీని అర్థం ఏంటంటే ఏకి కరస్పాండింగ్ యాంగిల్ వచ్చి ఏ అవుతుంది, ఎక్స్ కరస్పాండింగ్ యాంగిల్ వచ్చి బి అవుతుంది, వైకి కరస్పాండింగ్ యాంగిల్ వచ్చి సి అవుతుంది అనమాట. సో ఇది చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మనం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, ఇది 3 ఇచ్చాడు, ఇది 5 ఇచ్చాడు, 3/5 వచ్చింది ఇక్కడ దీని వాల్యూ. ఇక్కడ 2/3 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, మిశ్రమం ఇచ్చాడు. 3 3s are 9 1 10/2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ రివర్స్ చేసుకున్నట్లయితే 2 × 2/10. సో ఈ 2 వచ్చి దీంట్లో 5 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2/5 వచ్చింది ఇక్కడ. కానీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి? చూడండి, ఇది 3 వచ్చింది, ఇక్కడేమో 5 వచ్చింది. ఇప్పుడు ఇది 3 అవుతుంది, 5 3 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇది 2 అవుతుంది అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకి? 8/3 వస్తుంది, 3/8 వస్తుంది ఫస్ట్ ఇది 3, ఈ 3 + 5 యాడ్ చేస్తే 8 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది, 2 + 2/5 వచ్చింది ఇక్కడ. సో రెండు మనకి ఈక్వల్ అవ్వట్లేదు, అదవుతుందా? 2/2 + 2/5. సో మనకి రెండు ఈక్వల్ అవ్వమాట అక్కడ. సో ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్ అవ్వట్లేదు, అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో లేవు మాట. సో నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్, నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, స్వరూప త్రిభుజాలు కావు, తెలుగు మీడియం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఇచ్చాడు, అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ యాంగిల్. సో ఈ యాంగిల్స్ ఎలాగే రిఫ్లెక్సివ్ కాదు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో శీర్షాభిముఖ కోణాలు ఈ రెండు ఎలాగ ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్, ఈ యాంగిల్ మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. శీర్షాభిముఖ కోణాలు ఈ రెండు లంబ కోణాలు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏఏ క్రైటీరియన్ ప్రకారము ఈ 2 ట్రయాంగిల్స్ మనకి ఏమవుతాయి అంటే సిమిలర్ అవుతాయి. కోకో స్వరూపగత నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయి. సో ఓకే, మనం ఇక్కడ ఏం రాయాలి? ఏఏ క్రైటీరియన్. ఇక్కడ చూడండి, నేను ట్రిపుల్ ఏ రాయట్లేదు, ఆల్రెడీ మనం థీరంలో నేర్చుకున్నాం, ట్రిపుల్ ఏ నేర్చుకున్నాం. కానీ చెప్పాను, లాస్ట్లో చెప్పాను మీ అందరికి కూడా, ట్రిపుల్ ఏ రాయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఏఏ అని రాసుకుంటే సరిపోద్ది. సో ఏఏ క్రైటీరియన్. సో తెలుగులో కోకో స్వరూపగత నియమం, కోకో అని రాయాలి, కోకో. ఇప్పుడు ట్రయాంగిల్స్ సింబాలిక్ ఫామ్లో రాయాలి మనం. సో మనం ఓతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ట్రయాంగిల్ OAQ ఈ సిమిలర్ టు, ఇక్కడ కూడా దేంతో స్టార్ట్ చేయాలి మనం? ఓతో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏకి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి చూడండి, ఇక్కడ ఏ 90 degrees ఉంది కాబట్టి ఇక్కడ బి 90 degrees ఉంది కాబట్టి ఇక్కడ బి రాయాలి. సో ఇక్కడ బి రాయాలి. సో ఇంకా మిగిలిపోయిన లెటర్ ఏముంది? అక్కడ పి ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ OAQ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ OBP. ఇప్పుడు ఇలా చెప్తుంటే క్లాసులో ఒకసారి ఒక స్టూడెంట్కి డౌట్ ఏమొచ్చిందంటే, సేమ్ ఇలాగే రాయాలండి, ఇక్కడ ఆర్డర్ మార్చకూడదు అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ లెటర్స్ ఆర్డర్ మారిస్తే ఆటోమేటిక్గా ఈ లెటర్స్ ఆర్డర్ మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకలా రాస్తున్నాను నేను, ట్రయాంగిల్ AOQ అని రాశాను అనుకోండి. సపోజ్ ఈ సిమిలర్ టు ఏకి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? ఇక్కడ బి కాబట్టి మనం బితో స్టార్ట్ చేయాలి, ట్రయాంగిల్ బితో స్టార్ట్ చేయాలి, బి. అలాగే ఇక్కడ ఓకి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? OA. సో ఇక్కడ ఓ పెట్టాలి. లాస్ట్లో క్యూకి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? పి పెట్టాలి. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ట్రయాంగిల్ OAQ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ OBP అన్న, ట్రయాంగిల్ AOQ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ BOP అన్న, ఇంకా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ దీని ఆర్డర్ మారితే దీని ఆర్డర్ కూడా మారుతుంది అనమాట. యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎక్కడ ఏ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి ఇక్కడ మనం మెన్షన్ చేసి చూపించాలి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. సో మీరందరూ కూడా 3 థియరమ్స్ అందరూ విన్నారు. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే చాలా కష్టంగా ఉందని ఫీల్ అయి ఉంటారు చాలామంది. ఆల్రెడీ ముందే చెప్పాను, థియరమ్స్ అనేవి అవి
ఏంటంటే ఎగ్జామినేషన్లో రేర్గా వస్తూ ఉంటాయి, కానీ థియరమ్స్ నేర్చుకోవడం మంచి ఉద్దేశంతో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. సో థియరమ్స్ డిఫికల్ట్గా ఉన్నాయి, నీ చాప్టర్ అంతా డిఫికల్ట్ అని ఫీల్ అవ్వద్దు. ఇక్కడ నుంచి చాప్టర్ అంతా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని తర్వాత మనం ఎక్సైజ్లోకి ఎంటర్ అవుతాం. ఎక్సైజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చేసిన తర్వాత ఎక్సైజ్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఈ బేసిక్స్ అన్నీ కూడా వాటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటుంటే చాలా ఈజీగా అనిపిస్తాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ చాప్టర్. ఓకే, నెక్స్ట్ మనకి పైథాగరస్ థియరం ఉంటుంది. పైథాగరస్ థియరం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ టూ ఎక్సైజెస్ ఉంటాయి ఇక్కడ. సో అక్కడ ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి, చాలా ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్. అంటే స్టార్టింగ్లో థియరమ్స్ చెప్పడం వల్ల మీకు డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు కొంతమంది. ఫోన్ ద్వారా కొంతమంది వాళ్ళకి డిఫికల్టీని చెప్పారు, సార్ థియరమ్స్ చాలా కష్టంగా ఉన్నట్టు అనిపించినాయి అని. సో ఆ విధంగా కష్టంగా ఉంది ఈ చాప్టర్. ఆ థియరమ్స్ యాక్చువల్గా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిలో ఆ థియరమ్సే కష్టంగా ఉంటాయి అన్నమాట. సో ఆ కష్టంగా ఉన్న థియరం కూడా మీకు చెప్పడం జరిగింది. సో అవి అయిపోయిన ఇంకా కష్టంగా ఉండే ఏమీ లేవు, అంత ఈజీ. ఓకే, సో సిక్స్త్ వన్ ఇక్కడ చూడండి. సిక్స్త్ వన్లో ఇక్కడ 40 degrees ఉంది, ఇక్కడ 40 degrees ఉంది. అంటే యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో ఆటోమేటిక్గా ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. సో దేని ప్రకారం అవుతాయి? ఏఏ క్రైటీరియన్ ప్రకారము ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. మన క్రైటీరియన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 క్రైటీరియన్స్ నేర్చుకున్నాం. ట్రిపుల్ ఏ అన్న ఏఏ అన్న ఒకటే, నెక్స్ట్ ఏమో ట్రిపుల్ ఎస్, నెక్స్ట్ ఏమో ఎస్ఏఎస్. ఇవి 3 క్రైటీరియన్స్. మొత్తం ఎంటైర్ చాప్టర్ అంతా కూడా వాటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఏఏ క్రైటీరియన్ తెలుగులో కోకో సరిపోతే నియమం అని రాస్తాం. ఇప్పుడు ట్రయాంగిల్స్ ఆర్డర్ రాయాలి. మీరు చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు ట్రయాంగిల్ దేంతో స్టార్ట్ చేద్దాం మీ ఇష్టం చెప్పండి. ఓకే, బీతో స్టార్ట్ చేద్దామా? ట్రయాంగిల్ బి. సో బి అంత ఇక్కడ 60 degrees. సో 60 degrees ఎక్కడ ఉంది? ఇక్కడ పీక్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ వేసుకుందాం బీసీఏ లేదా బిఏసి. ఫస్ట్ ట్రయాంగిల్ బిఏసి రాసుకుందాం. ఈ సిమిలర్ టు ట్రయాంగిల్. ఇప్పుడు చెప్పండి, బికి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? పి. ఓకే, ఏ 40 ఉంది, సో క్యూ 40 ఉంది. ఇక్కడ క్యూ వేసుకోవాలి, ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది ఆర్. సో యాంగిల్ బిఏసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని రాయాలి. సో ఇక్కడ మీరు ఆర్డర్ మార్చుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఆర్డర్ మారిపోతుంది. సపోజ్ ఫర్ ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అని రాశారు అనుకోండి. సో మీరు ఏం రాసుకోవాలి? ఇక్కడ ఎంత? ట్రయాంగిల్ క్యూపిఆర్ అని రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇంకా ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. సెవెంత్ ప్రాబ్లం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఏబి బై పిక్యూ ఎంత వస్తుంది మనకి? 2/5 వస్తుంది. ఏబి బై పిక్యూ 2/5 వస్తుంది. అలాగే ఏసీ బై పిఆర్ చూసుకున్నట్లయితే 3/6 వస్తుంది. 3/6 అంటే ఎంత? 1/2. ఇక్కడ 2/5 వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ రేషియో. ఇక్కడేమో మళ్ళీ 2/4 2/4 అంటే 1/2 వచ్చింది. బాగానే ఉంది. పోనీ ఇక్కడ ఈ టూ సైడ్స్ కూడా కరస్పాండింగ్ ఒకే రేషియోలో ఉన్నాయి. మరి యాంగిల్ ఎక్కడ ఈక్వల్ ఇచ్చాడు? యాంగిల్ ఎక్కడ కూడా మనకి ఈక్వల్ అని చూపించలేదు. సో మిడిల్ యాంగిల్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ 1/2 వచ్చింది. ఇక్కడ దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 వచ్చింది. దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 వచ్చింది. ఇంక్లూడింగ్ యాంగిల్ ఏమవ్వాలి? యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవ్వాలి. అది ఇవ్వలేదు కాబట్టి ఇవి నాట్ సిమిలర్ కాదన్నమాట. నాట్ సిమిలర్. నెక్స్ట్ 8th వన్. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు, ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ ఏ 70 ఉంది. ఓకే, యాంగిల్ ఈక్వల్ అయినాయి. ఇప్పుడు ఈ టూ సైడ్స్ కరస్పాండింగ్ రేషియోలో ఉన్నాయో చూడాలంటే ఇక్కడ చూడండి, ఏబి ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. సో 6/, పిక్యూ ఎంత? 2.5. అలాగే ఇది ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఇక్కడేమో 5 ఇచ్చాడు. 10/5. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6/2.5 వచ్చింది. ఇక్కడ 6/2.5 వచ్చింది. ఇక్కడేమో 10/5 వచ్చింది. 10/5 అంటే దీని వాల్యూ 2 అవుతుంది. 6/2.5 ఎంత అవుతుంది చెప్పండి? 6/2.5 అంటే దట్ ఈస్ సపోజ్ 3 ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 ఉంటుంది. సో ఇంకా 2 కంటే ఎక్కువ వస్తుంది అనమాట. రెండు ఈక్వల్ అవ్వట్లేదు. సో ఇది మనకి నాట్ సిమిలర్. ఇది సిమిలర్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా ట్రై దిస్లో ఫస్ట్ రోమన్ ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం.
ట్రై దిస్లో సెకండ్ రామన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ప్లెయిన్ వై ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, దీంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి మనం 5 పార్ట్స్ కంప్లీట్ అయినాయి మనకి. ఈ 5 పార్ట్స్లో ఏమి నేర్చుకున్నాం ఒక్కసారి జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదు, రికాల్ చేసుకుందాం. మనం ఏమి నేర్చుకున్నాం అంటే స్టార్టింగ్లో 2 ఫిగర్స్ సిమిలర్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 పాలిగాన్స్ సిమిలర్ అవ్వాలంటే 2 కండిషన్స్ అవి సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవ్వాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ అవ్వాలి, అది నేర్చుకున్నాం. సో ఇప్పుడు పాలిగాన్స్కి అంటే ట్రయాంగిల్ కూడా ఒక పాలిగానే, ట్రయాంగిల్స్ కూడా మనకు పాలిగాన్ అవుతాయి, కానీ ట్రయాంగిల్స్కి ప్రత్యేకంగా కొన్ని క్రైటీరియన్ నేర్చుకున్నాం. సో ఆ క్రైటీరియన్ ఏంటంటే 3 క్రైటీరియన్ నేర్చుకున్నాం. ఆ క్రైటీరియన్స్ మనం థియరంగా కూడా నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం? థియరమ్స్ కింద చేసి ప్రూవ్ చేసాం. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఏఏ క్రైటీరియన్, ఫస్ట్ది ట్రిపుల్ ఏ క్రైటీరియన్. అంటే ఏంటి? 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని ప్రూవ్ చేసాం. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా 2 కండిషన్లు సాటిస్ఫై చేసేసినాయి. సో దీని అర్థం ఏంటి? ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ దీనికి వచ్చిన ఎగ్జాంప్షన్ ఏంటంటే 2 ట్రయాంగిల్స్లో 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి ట్రిపుల్ ఏ ప్రాపర్టీ కూడా అవసరం లేదు మనకి, సింపుల్గా ఏఏ సిమిలారిటీ అని తీసుకుంటే సరిపోద్ది, ఏఏ క్రైటీరియన్. సో ఫస్ట్ది ఏంటంటే ఏఏ క్రైటీరియన్. ద సెకండ్ వన్ ఏంటంటే ట్రిపుల్ ఎస్. అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్లో 3 కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయనుకోండి, అంటే 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, అలా ఉంటే ఆటోమేటిక్గా యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. ఆ సైడ్స్కి ఈక్వల్ సైడ్స్కి కరస్పాండింగ్ సైడ్స్కి ఏదైతే ఉందో అక్కడ యాంగిల్స్ అన్ని కూడా ఏమవుతాయి? ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. సో యాంగిల్స్ ఈక్వల్ అంటే సైడ్స్ ఒకే రేషియోలో ఉంటే యాంగిల్స్ ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 2 కండిషన్లు సాటిస్ఫై అయినాయి. సో ఆటోమేటిక్గా అయితే సిమిలర్ అయిపోతుంది అనమాట. అంటే సెకండ్ వన్ వచ్చి ట్రిపుల్ ఎస్ క్రైటీరియన్. థర్డ్ వన్ వచ్చి ఎస్ఏఎస్. ఫస్ట్ ట్రయాంగిల్లో 2 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ సేమ్ రేషియోలో ఉండాలి, ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. అంటే 2 సైడ్స్కి బిట్వీన్ ఉండే ఆ మధ్యలో ఉండే యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. సో దీన్ని ఎస్ఏఎస్ క్రైటీరియన్ అంటాం. సో మన ఎంటైర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ 3 క్రైటీరియన్ మీద బేస్ చేసుకుని చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు వరకు మనకి 5 పార్ట్స్ అయినాయి, కానీ మనం నేర్చుకున్నవి ఈ 2 విషయాలు నేర్చుకున్నాం. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ లాంటివి, కొన్ని మెయిన్ బేసిక్ థింగ్స్ అన్ని కూడా నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు ట్రై దిస్లో సెకండ్ దాంట్లో మనం వెళ్దాం. సెకండ్ రామన్లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఇవి ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చేసాడు వాడు. సో సిమిలర్ ట్రయాంగిల్స్ మాట ఇవి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ వై ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఎందువల్ల సిమిలర్ అవుతాయి అని అంటున్నాడు. అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఎందువల్ల సిమిలర్ అవుతాయి చూద్దాం. ఇక్కడ చూడండి యాంగిల్ ఎంత ఉంది? 90 degrees ఉంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 90 degrees ఉంది. ఇక్కడ మనకు చూడండి యాంగిల్కి ఇలా ఒకే ఒక రౌండ్ పెట్టాడు, ఇక్కడ కూడా ఒకటే రౌండ్ పెట్టాడు. అంటే అర్థం ఏంటి? 2 యాంగిల్స్ ఈక్వల్ అన్నమాట. సపోజ్ ఇక్కడ నేను ఇలా కర్వ్స్ 2 పెట్టాను అనుకోండి, ఈ యాంగిల్ వేరు, ఈ యాంగిల్ వేరు అన్నమాట మెజర్మెంట్. కానీ ఇక్కడ ఒకటే పెట్టడం తోటి ఆ 2 యాంగిల్స్ ఏంటంటే ఈక్వల్ అన్నమాట. సో మనం ఏం రాయాలంటే ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఎస్కి ఈక్వల్, అలాగే ఈ ట్రయాంగిల్లో యాంగిల్ క్యూ వచ్చి ఇక్కడ రాసుకుందాం దీని కింద. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ క్యూ వచ్చి ఈ ట్రయాంగిల్లో ఇక్కడ ట్రయాంగిల్ వేసుకుందాం పైన, ట్రయాంగిల్ పిక్యూఆర్ అందాం. ఇక్కడ పిక్యూఆర్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏం పెడదామంటే లాస్ట్లో ఎస్ పెడదాం. ట్రయాంగిల్ ఎస్, క్యూ వచ్చి టీ కాబట్టి ఇక్కడ టీ, ఎల్టీఎస్, ట్రయాంగిల్ ఎల్టీఎస్. అంటే ఆర్డర్ సేమ్ అదే ఆర్డర్ వచ్చేలా రాసనమాట. యాంగిల్ క్యూ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ యాంగిల్ టీకి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి ఏ క్రైటీరియన్ చెప్పండి? ఏఏ క్రైటీరియన్. కోకో సరూపగత నియమం ప్రకారం ఏమవుతాయంటే ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎల్టీఎస్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ అంటే ఇక్కడ టిఎల్ పిక్యూ ఈ రెండు కూడా కరస్పాండింగ్ సైడ్స్ అన్నమాట, అవి ఒకే రేషియోలో ఉంటాయి. సో మనం దేంతో స్టార్ట్ చేద్దాం చూసుకోవాలి. దేంతో స్టార్ట్ చేద్దాం మనం? PQ by TL ఈజ్ ఈక్వల్ టు, అంటే PQ by TL
ఏమవుతుంది చెప్పండి, పీక్యూ బై టిఎల్ దేనికి సమానం అవుతుంది, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ దట్ సేమ్ రేషియో, దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యూఆర్ బై ఎస్టీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ క్యూఆర్ బై ఎస్టీ. ఇలా ఎందుకు వేసుకొని చెప్పండి, టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, క్యూఆర్ బై ఎస్టీ. ఇంకా ఒకటి ఉంది, ఇంకేముంది చెప్పండి మిగిలిపోయింది, ఎస్ఎల్ బై పిఆర్ అని కూడా వేసుకోవచ్చు. కానీ దాని అవసరం ఇప్పుడు మనకు లేదు, ఎందువల్ల ఎస్ఎల్ దగ్గర ఎటువంటి మెజర్మెంట్ మనకి ఇవ్వలేదు కాబట్టి దాని అవసరం మనకు లేదు. సో అందువల్ల వేసుకోవట్లేదు నేను. సో దిస్ ఇంప్లైస్ పీక్యూ వాల్యూ ఎంత చూద్దాం, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5, అదేవిధంగా టిఎల్ వాల్యూ వచ్చి ఎక్స్, అదేవిధంగా క్యూఆర్ వాల్యూ వచ్చి 3, ఎస్టీ వాల్యూ వచ్చి 4.5. సో దిస్ ఇంప్లైస్, సో ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చి దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది 4.5/3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 వచ్చి 45లో 1.5 టైమ్స్, సో 5 1.5 మల్టిప్లై చేస్తే 7.5 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చి మనకి 7.5 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ప్రాబ్లం. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే పీక్యూకి కరస్పాండింగ్ సైడ్ ఏంటి, ఎల్టీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, పీక్యూ ఏముంది ఇక్కడ, ఎల్టీ అని ఉంది. సో పీక్యూ బై ఎల్టీ ఈజ్ ఈక్వల్ టు, మరలా ఆ ట్రయాంగిల్కి వెళ్ళాలి, క్యూఆర్ బై ఎస్టీ అని రాసుకోవాలి. ఇంకా ఏమవుతుంది, పిఆర్ బై ఎస్ఎల్ అని కూడా రాసుకోవచ్చు. సో దాని అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఆఫ్ చేసేస్తాను అనమాట. సో పీక్యూ వాల్యూ ఎంత ఇచ్చారు మనం చెప్పండి, మనకి 5 ఇచ్చారు. అదేవిధంగా టిఎల్ వాల్యూ వచ్చి ఎక్స్ ఇచ్చారు, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ వాల్యూ 3 ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ వాల్యూ వచ్చి 4.5. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లికేషన్ లేదా ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ బైలో ఉంది ఎక్స్, సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఇంటిలోకి వెళ్తుంది, ఈ ఫ్రాక్షన్ తీసుకొచ్చాను. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చి 7.5 వచ్చింది. ఈ విధంగా మనం ఈ ఫస్ట్ ప్రాబ్లం చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పెద్ద ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా మీ అందరికీ, నెక్స్ట్ చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ రెండు కూడా సిమిలర్ అవుతాయి, ఎందుకో చూద్దాం. ఇక్కడ 110 డిగ్రీస్ ఉంది, ఈ పక్కన ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం మనం. ఇవి కూడా 9th క్లాస్ లో నేర్చుకున్నాం. రేఖీయ ద్వయత్వం అంటాం వీటిని మనం, అర్థమవుతుందా. ఈ టూ యాంగిల్స్ సమం ఖచ్చితంగా, అంటే ఒక లైన్ ఇలా ఉన్నప్పుడు, ఒక లైన్ ఇలా వచ్చి దీని మీద పడినప్పుడు ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ సమ్ ఖచ్చితంగా 180 డిగ్రీస్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్స్ అంటాం మనం. సో దీని సమ్ మనకు ఖచ్చితంగా 180 డిగ్రీస్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ 110 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అవ్వాలి మనకి, 70 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్కి ఈక్వల్ 70 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సైడ్ ఎంత ఉంది, ఇక్కడ మనకి 5 ఉంది. ఓకే, నెక్స్ట్ యాంగిల్ సి వచ్చి, ఈ చిన్నదానిలో యాంగిల్ సి వచ్చి పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, ట్రయాంగిల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు మొత్తం చాప్టర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ఎలా తీసుకుంటాను చూడండి, ఏకి కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది, ఇందులో ఇది అవుతుంది. సో యాంగిల్ ఇక్కడ ఏ ఉన్న ప్లేస్లో ఏమి రాయాలి మనం, పి రాయాలి. అలాగే ఇక్కడ బికి కరస్పాండింగ్ క్యూ అవుతుంది, ఇక్కడ క్యూ రాసుకోవాలి. సికి కరస్పాండింగ్ సి అవుతుంది. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్లో ఇందులో యాంగిల్ బి వచ్చి ఇందులో యాంగిల్ క్యూకి సమానము, అలాగే ఇందులో యాంగిల్ సి వచ్చి ఇందులో యాంగిల్ సికి సమానం. ఇలా టూ యాంగిల్స్ ఈక్వలెంట్ చేస్తే సరిపోతుంది. దేర్ఫోర్ ఏఏ క్రైటీరియా ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూసి అవుతుంది. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏంటి, పిక్యూ అవుతుంది. అదేవిధంగా బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, క్యూసీ అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ వేసుకోవాలన్నమాట. దేర్ ఫోర్ మనకి ఏం వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ, దేర్ ఫోర్ ఏబి బై, సో పెద్ద ట్రయాంగిల్లో ఏబి, చిన్న ట్రయాంగిల్లో పిక్యూ కరస్పాండింగ్ సైడ్స్, ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మళ్ళీ పెద్ద ట్రయాంగిల్లో బీసీ బై
చిన్న ట్రయాంగిల్లో క్యూసీ ఈక్వల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఏబి వాల్యూ ఎంత 5 బై పీక్యూ వాల్యూ వచ్చి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఎంత, ఇక్కడ 3 ఇక్కడ 3 6 బై క్యూసీ వాల్యూ వచ్చి ఓన్లీ 3. సో ఈ 3 ఇందులో 6లో 2 టైమ్స్, దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 5/2 అవుతుంది. 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5. సో x వాల్యూ 2.5 వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ సెకండ్ ప్రాబ్లం చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. థర్డ్ వన్ ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి, ఎందుకు స్వరూప త్రిభుజాలు అయినాయి మనం చెప్పాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ యాంగిల్ ఈక్వల్ అని ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు, కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. సో ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ వచ్చి ఈ ట్రయాంగిల్లో 2 కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఇక్కడ మనం ట్రయాంగిల్స్ వేసుకుందాం. ట్రయాంగిల్ ఏతో స్టార్ట్ చేస్తున్నాను, ఏబిసి. దేనికి సిమిలర్ అవుతుంది, ఇందులో ఏ వచ్చి ఇందులో ఈకి ఈక్వల్ కాబట్టి ఈతో స్టార్ట్ చేయాలి మనం. ట్రయాంగిల్ ఈ, నెక్స్ట్ ఇందులో ఇక్కడ మధ్యలో సి ఉంది, ఇక్కడ బి ఉంది. ఈ బి దేనికి ఈక్వల్ అవుతుంది, ఇప్పుడు డికి ఈక్వల్ అవుతుంది, ఈడిసి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ 2 ట్రయాంగిల్స్లో ఎలా ఈక్వల్ అని మనం చెప్పాలి. యాంగిల్ బిఏసి అంటే ఈ యాంగిల్ అనమాట, బిఏసి, దీన్నే సిఏబి అని కూడా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఈ ట్రయాంగిల్లో సిఈడికి ఈక్వల్, యాంగిల్ సిఈడికి ఈక్వల్. నెక్స్ట్ ఇంకేం ఈక్వల్, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. సో దాని యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు డిసిఈ, యాంగిల్ డిసిఈ అని రాసుకోవచ్చు. సో యాజ్ పర్ ఏఏ సిమిలారిటీ ప్రకారము ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈడిసి అవుతుంది. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఓకే, ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఏం తీసుకుందాం మనం చూద్దాం. కరస్పాండింగ్ సైడ్స్ ఏం తీసుకుందాం, ఇక్కడ ఇదంతా ఎక్స్ అన్నాడు కాబట్టి ఇది ఎక్స్, ఇది 22, ఇది 24, ఇది 14 అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, దేర్ ఫోర్ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై సిడికి ఈక్వల్ అవుతుంది. బీసీ బై సిడికి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ ఏబి వాల్యూ ఎంత చెప్పండి, 24 బై డిఈ వాల్యూ 14 ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ 22, సిడి వాల్యూ వచ్చి ఎక్స్. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 14 బై 24. ఓకే, క్యాన్సిల్ చేసుకుందాం. ఇప్పుడు 22, 24 ఏం క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 11 టైమ్స్, ఇందులో 12 టైమ్స్. ఓకే, ఈ 12లోని 14లోని క్యాన్సిల్ అయ్యేది ఏం చెప్పండి, 2 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 6 టైమ్స్, ఇందులో 2 వచ్చి 7 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 77/6. అలా వదిలేండి సరిపోతుంది, లేదా 6తో డివైడ్ చేసుకుంటే ఇంచుమించు 6 12 72 వస్తుంది కాబట్టి సో 12 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. సో 12 పాయింట్ సంథింగ్ 12.82 ఎంత వస్తుంది. సో 77/6 6తో డివైడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు, అక్కడ వచ్చేసి సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం సార్. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ ఎందుకు మనకి సిమిలర్ అయినాయి అంటే, యాంగిల్ ఆర్ వచ్చి చిన్న ట్రయాంగిల్లో యాంగిల్ ఆర్ వచ్చి పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఈ 2 లైన్స్ ప్యారలైన్స్ కాబట్టి ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల కరస్పాండింగ్ యాంగిల్, సదృశ్య కోణాలు అంటమాట. అందువల్ల ఈ 2 ట్రయాంగిల్స్ మనకి ఏమైనాయి అంటే కాంగ్రెంట్ అయినాయి, సిమిలర్ అయినాయి. ట్రయాంగిల్ ఆర్ఎస్టి
రాసుకుందాం. ఈ సిమిలర్ టు దేనికి సిమిలర్ అవుతుంది? ఇది ఆర్ఏబికి సిమిలర్ అవుతుంది. డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. ట్రయాంగిల్ ఆర్ఏబి. సో సిమిలర్ అయింది కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఆర్ఏ బై ఆర్ఎస్. ఆర్ఏ అంటే ఎంత మనకి 6 బై ఆర్ఎస్ అంటే 6 ప్లస్ 2 యాడ్ చేయాలి. 6 ప్లస్ 2 ఎంత అవుతుంది? 8 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఏబి బై, అంటే మనం స్టార్టింగ్లో ఏం వేసాం? ఆర్ఏ అంటే చిన్న ట్రయాంగిల్లో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చిన్న ట్రయాంగిల్ తీసుకోవాలి. ఏబి బై ఎస్టీకి ఈక్వల్ అవుతుంది. ఏబి అంటే ఎంత? 9 బై ఎస్టీ అంటే ఎక్స్. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ నోట్ తీసుకెళ్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 8 బై 6 అవుతుంది. 3 వచ్చి దీంట్లో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, 2 వచ్చి దీంట్లో 4 టైమ్స్, 4 3s are 12. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చి 12 వచ్చింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇక్కడ కూడా సేమ్ దీనిలాగే 2 లైన్స్ ప్యారలైన్స్ కాబట్టి ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో ఇప్పుడు దీంట్లో ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ పిఎంఎన్ అంటే చిన్న ట్రయాంగిల్ అన్నమాట. దేనికి సిమిలర్ అవుతుంది? పెద్ద ట్రయాంగిల్ ట్రయాంగిల్ పిక్యూఆర్కి సిమిలర్ అవుతుంది. సో సిమిలర్ అవుతుంది కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవుతుంది. కరస్పాండింగ్ సైడ్ ఏంటి? పిఎన్ బై, సో పిఎన్ బై పిఆర్. పిఎన్ బై పిఆర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎంఎన్ బై క్యూఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎంఎన్ బై క్యూఆర్కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ పిఎన్ వాల్యూ వచ్చి 4 బై పిఆర్ వాల్యూ అంటే 4 ప్లస్ ఎక్స్ అవుతుంది. 4 ప్లస్ ఎక్స్. సో 4 బై 4 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 15. సో 5 బై 15 అంటే 1 బై 5 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే 4 5s are 20, 4 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. ఈ ప్రాబ్లమ్స్ చేస్తుంటే చాలా మందికి ఈజీగా అనిపిస్తుంది. సో చాప్టర్ ఎంటైర్ రిమైనింగ్ చాప్టర్ అంతా కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, సో లాస్ట్ వన్. ఇక్కడ కూడా సేమ్ ఇందాకలాగే ఇక్కడ ప్యారలైన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ యాంగిల్ వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ ఎక్స్ వచ్చి యాంగిల్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ట్రయాంగిల్ ఎక్స్ఏబి చిన్న ట్రయాంగిల్ అన్నమాట. ఈ సిమిలర్ టు పెద్ద ట్రయాంగిల్కి చూడండి ఎక్స్ జెడ్ వైకి సిమిలర్ అవుతుంది. ఎక్స్ఏబి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్ జెడ్ వై. ఖచ్చితంగా జెడ్ రాయాలి. ఎక్స్ వై జెడ్ అని రాద్దామని కుదరదు. ఓకే, ఎక్స్ వై జెడ్ అని రాయకూడదమ్మా, ఎక్స్ జెడ్ వై అని రాయాలి. మీకు అంతగా ఎక్స్ వై జెడ్ అని రాయాలని అనిపిస్తే ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్ బిఏ అని రాయాలి ఇక్కడ. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి కాబట్టి మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఏమవుతుంది చెప్పండి? ఏఎక్స్ బై ఎక్స్జెడ్. చూడండి ఇది ఏఎక్స్ బై టోటల్ సైడ్ ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఏబి బై జెడ్ వైకి ఈక్వల్ అవుతుంది. ఏబి బై జెడ్ వై. సో దిస్ ఇంప్లైస్ ఏఎక్స్ వాల్యూ ఎంతమ్మా? ఎక్స్ బై ఏజెడ్ వాల్యూ ఎంత? 7.5 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత? 12 బై 18. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 18 ఇంటూ 7.5. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 18, 12 బై 18 ఇంటూ 7.5. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేద్దాం. ఇందులో 12లోని 18లోని 6 క్యాన్సిల్ చేద్దాం. 3 టైమ్స్ 2 టైమ్స్. అదేవిధంగా 3 వచ్చి 75లో 2.5 టైమ్స్. సో దిస్ ఈజ్ 2.5. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, ఇక్కడ మనకి ట్రై దిస్ కంప్లీట్ అయింది.